Hi, hello, welcome back to Dhanvi Travel Vlogs. ఈరోజు మనం చూడబోతున్న ప్లేస్ బుగ్గ రామలింగేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి 70 to 80 కిలోమీటర్స్ ఉంటుంది. వికారాబాద్ నుంచి 6 కిలోమీటర్ ఆఫ్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అనంతగిరి హిల్స్‌కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇది టెంపుల్ యొక్క కమాన్. ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే ఆల్మోస్ట్ మనము రీచ్ అయిపోయినట్టే ఈ టెంపుల్‌కి. Finally, we reached the temple. Only English. ఇక్కడ మేము టెంపుల్‌కి రీచ్ అయ్యాము. ఇక్కడ మా పాపకి ఒక గుట్ట చూడగానే ఒక పోయం గుర్తొచ్చింది. చిన్న సైకిల్ అయితే మాకు అంతే వస్తుంది ఇదేనండి బుగ్గ రామలింగేశ్వర టెంపుల్. దీనికి ఒక హిస్టరీ ఉంది. శ్రీరామచంద్రుడు రావణాసుని సంహరించాక బ్రహ్మ హత్య దోషం పోవడానికి శతకోటి లింగాలను ప్రతిష్ఠించారు. అందులో ఇదొకటి బుగ్గ రామలింగేశ్వర. ఇక్కడ శివలింగాన్ని రాముల వారే ప్రతిష్ఠించారు. ఇలా చేశాక అభిషేకం కోసం నీళ్ళ కోసం తన బాణాన్ని భూమిలోకి వదిలాడు. ఇక్కడ చూస్తే నంది నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి. 24/7 వాటర్ ఇలానే వస్తాయి. సమ్మర్‌లో కూడా ఇలాగే వస్తాయంట. ఇది సైంటిఫిక్‌గా కూడా ఎలాంటి ప్రూఫ్ లేదు. కాబట్టి ఇదొక మిరాకిల్ అని కూడా ఇక్కడ జనాలు నమ్ముతారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే హైదరాబాద్‌లో ఫ్లో అయ్యే మూసీ రివర్ కూడా ఇక్కడ నుంచెల్లే పుట్టింది. ఈ వాటర్ మెల్లగా స్ట్రీమ్స్ లాగా ఫార్మ్ అయ్యి తర్వాత మూసీ రివర్‌లో కలుస్తాయని అంటారు. ఇక్కడ ఉన్న జనాల ప్రకారం ఈ శివాలయం అనేది చాలా పవర్‌ఫుల్. ఏదైనా కోరిక కోరితే మాత్రం ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ చాలామంది నమ్ముతారు. శివరాత్రి టైంలో అయితే ఇక్కడ చాలామంది జనాలుంటారు దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కరూ శివునికి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం, అర్చన ఫ్రీగా చేస్తారు ఈ టెంపుల్‌లో. రెడ్ కలర్ వైట్ కలర్ పుట్ట వైట్ కలర్ పెట్టుకున్నా రెడ్ కలర్ పెట్టుకో నేను కూడా అట్లా పెట్టుకోవాలా? ఇదండి ఈ టెంపుల్ యొక్క మిస్టరీ. అండ్ ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా కామ్‌గా, పాజిటివ్‌గా ఉంటుంది. ఈ టెంపుల్‌కి మీరు మార్నింగ్ టైం వస్తే మాత్రం బర్డ్ సౌండ్స్, వాటర్ సౌండ్స్‌తో చాలా మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. మహాదేవాయ మహామంత్రాయ నమోస్తుతే. ఇది టెంపుల్‌కి ఎదురుంగా ఉండే శివలింగం. ఓం కజకకం యజమనే శేకుసదనం పూలనుకుల బనిన ఉసురుటు మటుకాన్ నింగిలో నింగిలో నడిచే నీ తాండవమే నాలోని అంధకారమంతా కరిగించే దీపమే అయిపోయింది. కైలాసగిరిలో వెలసే నిత్యత్వమే కళ్ళ మూసుకున్న కనిపించే
రూపమే ఆలలై వచ్చి నీ కరుణ నన్ను తాకితే మనసే మృదువై పోతుంది శంభో జీవితం అంతా నీ దయలోనే గడుస్తుంది జ్ఞానం